హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హరీష్ వ్లాగ్స్. అయితే ఈరోజు వీడియోలో మేము మెట్ల దగ్గర వాల్ టైల్ వేయించామన్నమాట. వాల్ టైల్ ఏ విధంగా వేశారు దాని కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ మీకు వస్తూ ఉంటాయి. అయితే మేము వేయించిన టైల్ వచ్చేసి గౌతమ్ బుద్ధ టైల్ అనమాట. అయితే మనకి గౌతమ్ బుద్ధ టైల్లో వచ్చేసి మనకు డిఫరెంట్ వెరైటీస్ అయితే మనకు మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి అనమాట. మనకు 3D ఎంబోస్ టైల్ దొరుకుతుంది, షుగర్ టైల్ దొరుకుతుంది, వాల్ పేపర్ టైల్ మోడల్లో ఒకటి దొరుకుతుంది. అదేవిధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టైల్స్ అయితే మనకు అవైలబుల్ ఉంటాయి. అది మనము సెలెక్ట్ చేసుకోవడం మేము మామూలుగా మ్యాట్ ఫినిష్ది అయితే సెలెక్ట్ చేసుకున్నాం. దాంట్లో మనకు గ్లాసీ ఫినిష్ కూడా వస్తుంది. గ్లాసీ ఫినిష్ మీద మళ్ళీ మనకు చమ్కీ ఫినిష్ కూడా వస్తుంది. అంటే లైట్ పడితే దాంట్లో మల్టీ కలర్ లాగా కనిపిస్తాయి అనమాట. అటువంటి టైల్స్ కూడా మనకు అవైలబుల్ ఉంటాయి అనమాట. అయితే మేము తీసుకుంది గౌతమ్ బుద్ధ మ్యాట్ ఫినిష్ అనమాట. అయితే ఫస్ట్ వచ్చేసి మనకి వాల్ ఏదైతే ఉందో మనకు మెట్ల దగ్గర మనకు మెట్లు ఎక్కగానే డూప్లెక్స్ మెట్లు ఎక్కగానే మనకు డైరెక్ట్గా కనిపించేటట్టు ఇక్కడ పెట్టమని చెప్పామన్నమాట. అయితే అతనికి అక్కడ రఫ్ చేశాక కెమికల్ అవి పెట్టాలన్నమాట. ఆ బాబుకి చిప్పింగ్ ఎవరైతే చేస్తారో ఆ బాబుకి చెప్తే ఏం చేశాడంటే అసలు గోడ మొత్తం పగలగొట్టడం జరిగింది. తర్వాత కెమికల్తో దాన్ని ఫిక్స్ చేసినాం అనమాట. తర్వాత వాళ్ళు ఆ టైల్ అనేది బ్యాలెన్స్ కావడానికి కింద ఆ విధంగా మనకు అది పెడతారనమాట. మీరు చూడొచ్చు, సపోర్ట్ పెట్టి 2 మేకులు కొట్టి అక్కడ నుంచి మన టైల్స్ అనేది ఫిక్స్ చేస్తారు. ఫస్ట్ టైల్స్ పెట్టే ముందు ఏం చేస్తారంటే వాటర్లో తడుపుతారనమాట. వాటర్లో తడిపి కొంచెం తడిసాక తర్వాత తీసి దానికి సిమెంట్ పూస్తారు. చూడండి, మీకు కంప్లీట్ ప్రాసెస్ అయితే ఈ విధంగా చూపిస్తున్నాను. అయితే నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ విధంగా సిమెంట్ పెడతారన్నమాట. టైల్స్కి సిమెంట్ పెట్టి ఒక్కొక్కటి ఫిక్స్ చేయడం స్టార్ట్ చేస్తారు. అయితే చూస్తూ ఉండండి ఏ విధంగా ఫిక్స్ చేస్తారనేది మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తాను. అయితే మనకు వచ్చేసి బార్డర్ కూడా తీసుకున్నాం అనమాట. మేము బార్డర్ అంటే మనకు మామూలుగా టైల్స్కి బార్డర్ ఉండదన్నమాట. బార్డర్ కూడా సపరేట్గా మనం కొనుక్కోవాల్సి ఉంటుంది. అయితే టైల్ సైజ్ని బట్టి మనం ఎంత కొనుక్కోవాలి అనేది, ఎంత బార్డర్ కొనుక్కోవాలని మనం చూసుకొని దాని ప్రకారంగా బార్డర్ అయితే కొనుక్కొని మనము ఈ విధంగా మనకు బార్డర్ పెట్టండి అని చెప్పినట్టయితే వాళ్ళు పెడతారనమాట. చూడండి, కరెక్ట్ లెంత్ ఏదైతుందో లెంత్ కొలుచుకొని దాని ప్రకారంగా బార్డర్ అయితే పెడతారు. అయితే మనం వచ్చేసి ఈ బార్డర్ దీనితోటే కాదు గ్రానైట్ తోటి కూడా ఇప్పించచ్చు. ఒకవేళ మీ టైల్స్ కనుక చాలా పెద్దగా ఉంటే మీరు ఏం చేయొచ్చు అంటే గ్రానైట్ వర్క్ తోటి కూడా మీరు ఈ విధంగా టైల్స్ అయితే మీరు డిజైన్ చేయించవచ్చు అనమాట. అయితే వాల్ టైల్ వేయించుకునేటప్పుడు కొంచెం చూడండి. అయితే మేము వచ్చేసి వాల్పేపర్ టైల్ వచ్చేసి హాల్లో షుగర్ టైల్ వేయించుకున్నాం అనమాట. వాల్పేపర్ కంప్లీట్ వాల్పేపర్ లాగా ఉంది. అయితే ఆ షుగర్ టైల్కి వచ్చేసి మనకు బార్డర్ ఆల్రెడీ వచ్చేసింది అనమాట. ఇది ఈ గౌతమ్ బుద్ధ టైల్ ఏదైతే ఉందో దానికి బార్డర్ రాలేదు. అందుకని మేము బార్డర్ సపరేట్గా కొనాల్సి వచ్చింది. అయితే మీకు మొత్తం వీడియో చూపిస్తాను ఏ విధంగా ఫిక్స్ చేస్తున్నారు అనేది. ఓకే, సో మనకు సిమెంట్ తోటి కెమికల్ కూడా కలుపుతారు. కెమికల్ వచ్చేసి మాకు అరౌండ్ 650 రూపీస్ బ్యాగ్ పడింది. ఆ బ్యాగ్స్ తీసుకొచ్చి మనకు సిమెంట్లో కలుపుతారనమాట. సిమెంట్లో కలిపి దాంతో మనకు ఫిక్స్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఈ విధంగా ఏదైతే ఉందో ఫస్ట్ చెక్ చేస్తారు ఏ టైల్ ఎక్కడ రావాలని, తర్వాత ఫిక్స్ చేస్తారనమాట.